2024వ సంవత్సరం రోజున తప్పకుండా వీటిలో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా సరే, ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు. ఈ సంవత్సరం 2024 జనవరి 1 సోమవారం పంచమితో కలిసి రానుంది. ఈ సంవత్సరం కాస్త మధ్యమ ఫలితాలను ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సోమవారం పంచమితో కలిసి రావడం అంత మంచిది కాదు అంటున్నారు వేద పండితులు. ఈ సంవత్సరంలో యాక్సిడెంట్ వంటివి కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది అని పండితులు వివరిస్తున్నారు. అలానే ఇంట్లో గొడవలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అధికంగా పెరిగి జీవితంలో కొంత కష్టదాయకంగానే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు. మరి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూ ఇయర్ రోజు అంటే 31st రోజు, డిసెంబర్ 31st రోజు ఇదొక్కటి చెయ్యండి. ఇక మీకు ఎలాంటి ఆపద వాటిల్లదు, ఎలాంటి కష్టం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీ జాతకంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు సైతం పారిపోతాయి. న్యూ ఇయర్ రోజు అంటే 31st రోజు ఏం చేయాలి? రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వల్ల ఏ దుష్టశక్తి కూడా మీ ఇంటి ఆవరణలో కూడా అడుగు పెట్టలేదు. మరి అది ఏమిటి? ఆ పరిహారం ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే డిసెంబర్ 31వ తారీఖున రాత్రి 12 గంటల లోపు ఈ విధమైనటువంటి ఒక చిన్న పరిహారం పాటించండి. ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పు అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తుల నుండి మనకు విముక్తిని కలిగిస్తుంది. మన జాతకంలో దోషాలను తొలగిస్తుంది. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలను తొలగించడంలో దొడ్డుప్పు ముందుంటుంది. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. కాబట్టి దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి విపరీతంగా కలిసి వస్తుంది. ఫలితం అనేది అద్భుత స్థాయిలో ఉంటుంది. మరి ఆ దొడ్డుప్పుతో ఏం చెయ్యాలి అంటే ముందుగా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. ఖచ్చితంగా అది ఆ రోజు మాత్రమే తెచ్చుకొని ఉండాలి. ఎందుకంటే అందులో ఎలాంటి గాలి చొరబడకుండా ఉండాలి. కేవలం ఈ పరిహారం కోసం మాత్రమే తెచ్చుకొని వాడాలి. ఇక అలా దొడ్డుప్పుని తెచ్చుకోండి. అందులోనే కొన్ని లవంగాలను కలపండి. దొడ్డుప్పుని ఒక ప్లేట్లో వేసి అందులో కొన్ని లవంగాలను కలిపి ఆ దొడ్డుప్పుని రాత్రి 12 గంటల సమయంలో మీరు ఆ దొడ్డుప్పుని తీసుకొని మీ ఇంటి ఆవరణలో చుట్టూ కూడా పోయండి. మీ ఇంటి చుట్టూ కూడా దార అనేది తెగకుండా ఆ ఉప్పు లవంగాలను పొయ్యండి. అలా పోసాక మీ ఇంటి చుట్టూ 4 దిక్కులు ఉంటాయి కదా, 4 దిక్కుల్లో కూడా ఒక 2 మట్టి ప్రమిదలు తీసుకొని దీపాన్ని వెలిగించండి. ఖచ్చితంగా 4 దిక్కుల్లో దీపాలను వెలిగించండి. ఇలా దీపాలను వెలిగించిన దగ్గర ఖచ్చితంగా పసుపు కుంకుమను పొయ్యండి. అలా పసుపు కుంకుమ దొడ్డుప్పు 4 నిమ్మకాయలను కూడా ఇంటి చుట్టూరా పెట్టండి. ఇలా డిసెంబర్ 31st రోజు చేయండి. ఖచ్చితంగా రాత్రి 12 గంటల లోపు చేయండి. ఈ పరిహారాన్ని చేసి ఇంట్లోకి వెళ్ళి మీరు మంచి సువాసన కలిగినటువంటి ధూపాన్ని తీసుకుని ఇంట్లో ధూపాన్ని వేయండి. ఈ ధూపం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. జ్యేష్ఠాదేవి ఉన్న, చెడు శక్తులు ఉన్న, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులు ఏవి ఉన్నా సరే క్షణం కూడా నిలవకుండా పారిపోతాయి. ఖచ్చితంగా ఇలా చేస్తే గనక ఇక జనవరి 1 నుండి మీ యొక్క సమస్యలు తీరిపోయి పాత సంవత్సరంలో పడిన కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి డబ్బు అనేది వరదలాగా, గాలిలాగా ఆకర్షిస్తుంది. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. డబ్బుకి ఎలాంటి సమస్య, లోటు అనేది ఉండనే ఉండదు. ఇలా న్యూ ఇయర్ రేపు అనగా ఈరోజు రాత్రి 12 లోపు చేసి చూడండి. ఇక కష్టాలు, చెడు శక్తుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కోరు. అలానే ఇక న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం జనవరి 1 రోజున శివాభిషేకం చేయించి శివార్చన చేయండి.
మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్రమిదలను తీసి ఉప్పుని మొత్తం తీసి అంటే ఊడ్చేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఆ నిమ్మకాయలను ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇక జనవరి 1 రోజు సోమవారం పంచమి రోజున ఎలాంటి ఆపద వాటిల్లకుండా ఉండాలి, ఆర్థిక తొలగిపోవాలి, డబ్బు రావాలి అని అనుకునేవారు, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధించాలి అనుకునేవారు, ఎలాంటి ఆపదలు లేకుండా ఉండాలి అంటే జనవరి 1వ తారీఖు రోజున శివాలయానికి వెళ్ళి శివ అర్చన చేయించండి. అలానే మీరు శివాలయంలో గజస్తంభం దగ్గర ఒక 2 మట్టి ప్రమిదలను తీసుకొని విడివిడిగా 3 వత్తులను వేసి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా జనవరి 1 రోజున చేస్తే గనక మీకు రాబోయే ఆపద నుండి రక్షిస్తాడు పరమశివుడు. ఎలాంటి ఆపద రానివ్వడు. మీ వెన్నంటే ఉండి మీ కష్టాల నుండి మీకు విముక్తిని కలిగిస్తాడు పరమశివుడు. కాబట్టి జనవరి 1వ తేదీ రోజున తప్పనిసరి ఈ విధమైనటువంటి పూజను చేయండి. అలానే డిసెంబర్ 31 రోజున మనం చెప్పిన పరిహారాన్ని చేయండి. ఇక జనవరి 1వ తారీఖు రోజున ఇంటికి ఏ వస్తువులను కొని తెచ్చుకోవటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుందో, తరతరాలకి తరగని సంపద సిరులను చూస్తారో అది కూడా తెలుసుకుందాం. జనవరి 1వ తారీఖు రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి స్వీట్స్‌ని తెచ్చుకోవాలి. స్వీట్స్ అంటే తీపిగా ఉంటాయి. మనం ఏదైనా శుభకార్యం కానీ, లేదా శుభవార్తను కానీ విన్నప్పుడు ఖచ్చితంగా నోరు తీపి చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆ శుభకార్యము కానీ, ఆ శుభవార్త కానీ అలానే పూర్తవ్వాలి. అలానే శుభకరంగా ఉండాలి. అలా తీపి కబురుగానే మిగిలిపోవాలి అని ఒక హ్యాపీనెస్‌తో మనం స్వీట్స్‌ని తింటూ ఉంటాము లేదా పంచుతూ ఉంటాము. అదేవిధంగా కొత్త సంవత్సరం మొత్తం కూడా తియ్యటి వార్తలు, శుభవార్తలు వినాలి అన్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలి అన్నా ముందుగా మనం స్వీట్స్‌ని తయారు చేసుకోవాలి. ఇంట్లో స్వీట్స్‌ని తయారు చేయటం కానీ, లేదా బయట షాప్స్‌లో నుండైనా స్వీట్స్‌ని తెచ్చుకొని తినటం కానీ చెయ్యాలి. ఇలా చేశాక ఇతరులకి పంచిపెట్టాలి. ముఖ్యంగా ఆడపిల్లలు మహాలక్ష్మితో సమానంగా భావిస్తూ ఉంటాము. కాబట్టి ఇలా చేయండి. ఆడపిల్లను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందులో చిన్న పిల్లలు. కాబట్టి ఈ జనవరి 1వ తారీఖున ఆడపిల్లలకి లేదా మగపిల్లలకైనా చిన్న పిల్లలకి స్వీట్స్‌ని పంచండి. ఇలా పంచటం వల్ల మీకు సంవత్సరం మొత్తం కూడా తీపి కబుర్లు వినిపిస్తాయి. కష్టాల నుండి బయటపడతారు. అంతేకాదు మీరు అనుభవిస్తున్న బాధలు, సమస్య నుండి విముక్తిని పొందుతారు. అలానే రెండవ వస్తువు వచ్చి ఉప్పు. గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. గల్లుప్పుకి లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంది. అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించారు. ఇక ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. కాబట్టి అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అని పురాణాలు వివరిస్తున్నాయి. శాస్త్రపరంగా ఉప్పుతో ఏ పరిహారాలు చేసినా ఇట్టే ఫలిస్తాయి. మంచి ఫలితాన్ని పొందుతాము. ఇది మనం చాలాసార్లు చూసే ఉంటాము. ఇక ఉప్పు కూడా జనవరి 1 రోజున తెచ్చుకోవటం వల్ల సాక్షాత్తు ఆ సిరుల తల్లిని ఇంట్లోకి తెచ్చుకున్నంత ఫలితం కలుగుతుంది. ఇక అదేవిధంగా మూడవ వస్తువు వచ్చి లక్ష్మీదేవి, గణపతి ఇద్దరూ కూడా కలిసి ఉన్నటువంటి ఫోటోని ఇంటికి తెచ్చుకోవాలి. ఇక ఈ విధమైనటువంటి ఫోటోని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అలానే గణపతి ఇద్దరు కూడా స్థిర నివాసం చేస్తారు. ఎలాంటి సమస్యలు అనేవి ఉండనే ఉండవు. ఇక ఈ కొత్త సంవత్సరం రోజున ఆవుకి ఏదైనా పదార్థాన్ని పెట్టాలి. అందులో తీపి పదార్థం. బెల్లం, గోధుమ పిండి రెండూ కలిపి ముద్దలా తయారు చేసి ఆవుకి తినిపించాలి. ఇలా జనవరి 1వ తారీఖు రోజున కొన్ని మంచి పనులు చేయటం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా ఆ మంచి పనుల వల్ల వచ్చే ఫలితం అనేది మన జాతకంపై ప్రభావం చూపుతుంది. తద్వారా సంవత్సరంలో మనకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కష్టం ఎదురైనా సరే అది చిన్నగా ఎదురయ్యి తొలగిపోతూ ఉంటుంది. అంతే తప్ప పెద్ద పెద్ద కష్టాలు, పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు. ఇలా జనవరి 1వ తారీఖు ఈ మూడింటిలో ఏ వస్తువు తెచ్చుకున్నా మంచి ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.